వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మందికి అంటే మగవారి సమస్యలు అండి ఇవి. వాళ్ళకు అంటే అంగం స్తంభించకపోవడం, అట్ ద సేమ్ టైం చాలామంది అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అంటే 80 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు మాకు ఇంకా ఇప్పటికి కూడా చేయాలనిపిస్తుంది బట్ మాకు సహకరించట్లేదు అంటుంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు సార్తో మంచి సొల్యూషన్ అయితే నేను చెప్పించబోతున్నాను. సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో అంటే పెద్ద లేదు చిన్న లేదు సార్, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మాకు ఇంకా చేయాలని ఉందండి కానీ మాకు సహకరించట్లేదు, మా బాడీ సహకరించట్లేదు, మా అంగం సహకరించట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమన్నా అంగస్తంభన అవ్వడానికి, ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏమన్నా మెడిసిన్స్ కానీ అసలు వాళ్ళకి ఈ కారణాలు ఏంటి సార్? తక్కువ అంటే వాళ్ళకి ఎరెక్షన్ రాకపోవడానికి ఒకటేమో వయసుతో నిమిత్తం లేకుండా కోరికలు ఉంటాయి. ఓకే సార్. భాగవతం అనే ఒక గొప్ప గ్రంథం ఉంది. అందులో ఇంట్రడక్టరీ చాప్టర్ ఉంటుంది. ఓకే. శ్రీశుకుడు అనే ఒక యోగి వెళ్తుంటే ఆయన వెనకాల వ్యాస మహర్షి, వ్యాసుడు అంటే మనకు తెలుసు 18 పురాణాలు వేదాలని డివైడ్ చేసిన వాడు. ఓకే సార్. ఆయన ఓ కొడుక అని ఆయన పరిగెత్తుకొస్తుంటాడు. ఓకే. నదిలో దగ్గరలో స్నానం చేస్తున్న ఆడపిల్లలు ఆయన కొడుకు యంగ్ ఫెలో శ్రీశుకుడు వెళ్తూ ఉంటే పట్టించుకోరు. కానీ వెనకాల నుంచి ముసలైన గడ్డంతో వస్తున్న ఆయన చూడగానే లేచి బట్టలు కట్టుకుంటారు. ఓకే. ఎందుకు అంటే ఈయనకు ఇంత వయసు వచ్చినా ఇంకా ఆయనకు ఆ కోరికలు అవన్నీ ఏమీ తీరలేదు, అంత జ్ఞాని అయినా కూడా. అదే శ్రీశుకుడు ఆయన ఫిలాసఫర్ కనుక ఆయన చూసిన వాళ్ళకి ఏం తేడా లేదు. అది తేడా అన్నమాట. సో ఇర్రెస్పెక్టివ్ అది ఏజ్ ఎంత వచ్చినా కోరికలు ఉండొచ్చు, ఉండడం తప్పు కూడా కాదు. వ్యాసుడు అంతటి వాడే కంట్రోల్ చేసుకోలేకపోయాడు, మనం ఎంతటి వాళ్ళు. కనుక కోరికలు ఉన్నంత మాత్రాన వాటిని చంపుకోక్కర్లేదు. అయితే దాన్ని ధర్మ మార్గంలో పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్తో కాకుండా వేరే వాళ్ళతో చేయడం అధర్మం. కనుక వైఫ్తో చేసినంత వరకు అది ఆల్మోస్ట్ బ్రహ్మచర్యంతో సమానం. కనుక కోరిక వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ వైఫ్తోనే చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇకపోతే చేసుకోవాలని ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ ఉండదు. చాలా మందికి నేను క్వశ్చన్ అడుగుతుంటాను, డిజైర్ ఉందా అంటే సార్ డిజైర్ చాలా ఉంది కానీ పర్ఫార్మెన్స్ లేదు. ఈ పర్ఫార్మెన్స్ లేకపోవడానికి కారణం ఏమిటంటే ఒకటి ఏజ్లో కొంత డ్యామేజ్ జరుగుతుంది. మగవాళ్ళ అంగం మధ్యలో మూత్రం వచ్చే ఒక గొట్టం ఉంటుంది, దాన్ని యురెత్రా అంటాం. దానికి రెండు పక్కల కార్పోరా క్యావర్నోజా అనే ఒక టిష్యూ ఉంటుంది. మన కలోక్యువల్ లాంగ్వేజ్లో మనం దాన్ని స్పాంజ్ అని తీసుకోవచ్చు. దాని ఫంక్షన్ స్పాంజ్ లాంటిది, రక్తాన్ని పట్టుకుంటుంది, రక్తాన్ని వదిలేస్తుంది. రక్తాన్ని పట్టుకున్నప్పుడు గట్టిదనం వస్తుంది, రక్తాన్ని వదిలేసినప్పుడు మెత్తగా అయిపోతుంది. సింపుల్ మెకానిజం. అయితే ఈ స్పాంజ్ విచిత్రమైంది, దానికి మీద పనిచేసే మందులు ఇంతవరకు తయారు కాలేదు. ఇప్పుడు మరి మీరు అడగచ్చు, వయాగ్రా లాంటి టాబ్లెట్స్ ఉన్నాయి కదా, కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ ఉంది కదా, మరి వాటికి ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ అన్ని కూడా PDE5 ఇన్హిబిటర్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కింద వస్తాయి. దీంట్లో సిల్డెనాఫిల్ను వయాగ్రా అని, సుహాగ్రా అని, ఇంకేదో పేర్లు ఆగ్రాల కింద అమ్ముకుంటారు. ఇంకోటి టడలాఫిల్ అని ఒకటి ఉంటుంది. నేను దాన్ని హనీమూన్ పిల్ అని జోకులర్ గా పిలుస్తూ ఉంటాను. హనీమూన్ పిల్ అంటే యాక్చువల్లీ హనీమూన్ అంటే 3 రోజులు సార్, అంటే ఆ పిల్ వేసుకుంటే 36 అవర్స్ బాడీలో ఉంటుంది. ఓకే సార్. సో అది హనీమూన్ పిల్ అంటే 1.5 డే. ఓకే. సో రెండోది ఇవి 2 అయినాయి కదా, మూడోది వార్డెనాఫిల్ అని, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు సిల్డెనాఫిల్ కు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. కడుపులో తిప్పడం రావచ్చు, తలనొప్పి రావచ్చు, ఒళ్ళు నొప్పులు రావచ్చు. అందరికి ఉంటాయి సార్, కొంతమందికి చాలా మందికి ఉంటాయి, ఏదో కొద్ది మందికి ఉండవు కానీ చాలా మందికి ఉంటాయి. ఇక నాలుగోది అవెనాఫిల్. అవెనాఫిల్ ఏమిటంటే ఈ మిగతా 3 డ్రగ్స్ ఒక గంట ముందు వేసుకుంటే కానీ పని చేయవు. అవెనాఫిల్కి వచ్చి 10 నిమిషాల ముందు వేసుకున్న పని చేస్తుంది. 10 నిమిషాల ముందర వేసుకుంటే చాలు, పని స్టార్ట్ అయిపోద్ది. సో దట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ ది ఎక్స్ట్రా మ్యారిటల్ ఆఫీస్ గోవర్స్ కు. వాళ్ళకు అక్కడ తక్కువ టైంలో వాళ్ళు ఓకే. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఈ టాబ్లెట్స్ ఏవి కూడా ఈ స్పాంజ్, ఇందాక మనం డిస్కస్ చేసిన స్పాంజ్ మీద పనిచేయవు. ఓకే సార్. ఈ స్పాంజ్ ముందరికి చాలా రక్తాన్ని తీసుకొచ్చి వదిలేస్తాయి. అయితే ఈ టాబ్లెట్ పాపం అమాయకుడు టాబ్లెట్స్, వాడికి తెలియదు, కేవలం అంగం దగ్గరికే తీసుకెళ్ళాలి. నేను అవి తల దగ్గరికి రక్తాన్ని తీసుకెళ్తే తల నొప్పి వస్తుంది, పొట్ట దగ్గరికి రక్తాన్ని తీసుకెళ్తే పొట్ట నొప్పి వస్తుంది. సో కళ్ళ దగ్గర తీసుకెళ్తే కళ్ళు ఎర్రబడతాయి. ఈ స్పాంజ్ ముందరికి రక్తాన్ని తీసుకెళ్ళి వదిలేస్తాయి. సో గుర్రం ముందర ఒక బకెట్ నీళ్లు పెట్టినట్టు, గుర్రం ఇష్టమైతే తాగుతుంది, లేకుంటే లేదు. సో అందుకనే టాబ్లెట్స్ అందరికీ పనిచేయవు, కొద్దిమందికి పనిచేస్తాయి, కొద్దిమందికి పనిచేయవు. పనిచేయని వాళ్ళు నిరుత్సాహపడక్కర్లేదు. ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ అసలు దీనికి వైద్యమే లేదు. అది వాడు నవాబ్ అయినా రాజు అయినా వాడికి 300 మంది రాణులు ఉన్నా వాడు ఏమైనా చేయగలిగింది ఏం లేదు, వాడు కూడా మనిషే.
ఈ మధ్య కాలంలో గత 25-30 ఇయర్స్ నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ వచ్చింది. ఓకే. ఇప్పటికీ ఎంబీబీఎస్ కరికులంలో సెక్స్ గురించిన సబ్జెక్ట్ లేదు. ఓకే. సో ఎంబీబీఎస్లో లేకపోతే తర్వాత వాడు కంటి డాక్టర్ అవుతాడు, వాడుకు ఇంకేదో హార్ట్ డాక్టర్ అవుతాడు, ఇంకేదో అవుతాడు, ఓకే, వాడు సర్జన్ అవుతాడు. అక్కడ కూడా లేదు. మళ్ళీ యూరాలజీలో చేస్తాయి. యూరాలజీలో కూడా క్యాంబెల్ యూరాలజీ అనేది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. ఓకే. 3 వాల్యూమ్స్ ఉంటాయి. అందులో 2 చాప్టర్లు, ఒకటి మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ సెక్సువల్ ప్రాబ్లమ్స్, రెండోది సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ సర్జరీ. 2 చాప్టర్లు. ఓకే. సో ఇది లైఫ్లో చాలా ఉపయోగకరమైంది. కానీ చాలా తక్కువ ఎకాడమిక్స్లో ఏమిటంటే క్యాన్సర్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది. క్యాన్సర్, దాని డివిజను, దాని కారణాలు, దాని మేనేజ్మెంటు, చాలా క్లాసిఫికేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. కానీ ఇది సొసైటీలో రోజు మనం చూసే ప్రాబ్లమ్స్ ఈ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి. ఓకే సార్. తర్వాత చాలా వరకు క్రైమ్ కూడా రిలేటెడ్ టు సెక్సువల్ ప్రాబ్లమ్స్. ఎస్ సార్, కరెక్ట్. ఈ క్రైమ్ ఎంత దూరం వెళ్ళిందంటే కన్న తల్లి పిల్లల్ని చంపేస్తుంది. సార్ ఎందుకు సార్ మన ముంబైలో కూడా ఒక డాక్టర్ని అలా చేశారు కదా సార్. సో లేదా కట్టుకున్న భార్య హస్బెండ్ని చంపేస్తుంది. హనీమూన్లో మొన్న రీసెంట్గా గుజరాత్ లేదా అమ్మాయి వైజాగ్ కూడా మనం చూసాం సార్. లేదా వీడు ఆ వైఫ్ని చంపేస్తాడు, లేదా దీని పారమోన్, దీని లవర్ను వాడు చంపుతాడు. మోస్ట్ ఆఫ్ ది క్రైమ్ అరౌండ్ దిస్ సెక్స్. ఓకే. తర్వాత డైవర్స్ రాళ్ళు ఎక్కువ అయ్యేందుకు కారణం ఏమిటి అంటే ఈ సెక్సువల్ అట్రాక్షన్ మొదట్లో లేకపోతే తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉండదు. బాండింగ్ లేకపోయేసరికి అది డైవర్స్కి దారితీస్తుంది. ఓకే. సో ఇవన్నీ మల్టిపుల్ కాజెస్. కనుక సో దీనికి మంచి మందులు ఉన్నాయి. మందులు పనిచేయని వాళ్ళకు లేదా మందులు టాలరేట్ చేయలేనంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకు సర్జరీస్ ఉన్నాయి. ఓకే. సో నవడేస్ ఈ టైంలో బతుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఓకే సార్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సార్ సర్జరీ కంటే ముందు అంటే యాక్చువల్లీ కొంతమంది ఆండ్రాలజీ డాక్టర్స్ అంటూ ఉంటారు కదా, ఏమంటారు షాక్ ట్రీట్మెంట్ ద్వారా కొంచెం ప్రేరేపించవచ్చు అని. షాక్ ట్రీట్మెంట్ కానీ, ఓకే, పీ షాట్ అనే ఇంజెక్షన్స్ కానీ స్టిల్ అండర్ రీసెర్చ్. ఓకే. మనం గ్యారంటీడ్గా చెప్పలేము. ఓకే. ఓకే. మోస్ట్ యూస్ఫుల్ థింగ్ ఇస్ టాబ్లెట్స్తో జరుగుతుంది, సంతోషం. టాబ్లెట్స్ అయిన వాళ్ళకు సర్జరీ ఇస్ ద బెస్ట్. ఈ మధ్యలో ఇంకోటి ఉంది ఇంజెక్షన్స్ అని. పినిస్కే ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కు. వాళ్ళకి ఇంజెక్షన్ ఎక్కడో పెద్ద తొడకో అక్కడ తీసుకోవడం డయాబెటిక్ పీపుల్కి ఈజీ. కానీ అంగం ఇంత చిన్నగా ఉంటుంది, 100 grams కూడా ఉండదు. దాన్ని అసలు పట్టుకోవడమే డిఫికల్ట్, జారిపోతూ ఉంటుంది. సో దాన్ని పట్టుకొని దానికి ఇంజెక్షన్ ఇచ్చుకొని ఇట్స్ వెరీ కంబర్సమ్. ఓకే. ఒకసారి ఇచ్చుకున్నా కూడా అది ఇయర్లీ వన్స్ ఇచ్చుకోవాలా, రెగ్యులర్ గా చేయాలనుకున్నా? అసలు ఇంజెక్షన్ అనేది ఓన్లీ ఫర్ ది ఇన్వెస్టిగేషన్స్, డాక్టర్ స్టడీ చేసేందుకు ఇచ్చుకుంటాం. ఓకే. అది కూడా డాక్టర్ సూపర్విజన్లో ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. అది ఇచ్చిన 10 minutesకు స్టార్ట్ అవుతుంది యాక్షన్. ఓకే. ఒకవేళ బియాండ్ 1 hour కనుక హార్డ్ ఉంటే దాన్ని ప్రయాపిజం అంటాం, దాన్ని మళ్ళీ తక్కువ చేయాలి. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే టాబ్లెట్ సర్జరీయే బెస్ట్. సార్ ఇంకొక డౌట్ ఉంది సార్, ఏంటంటే కొంతమంది ఓకే టాబ్లెట్లకు పని చేయలేదు, ఏ మెడికల్ ట్రీట్మెంట్కి పని చేయలేదు, సర్జరీ చేయించుకోవాలని అంటారు. సో ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వస్తే బయట ఏమైనా చెప్తారేమో, బయటకు తెలిసిపోతుందేమో ఈ ప్రాబ్లం అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు కదా. సో మీ దగ్గరికి వస్తే ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది? వాళ్ళకి 100% కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ ఎవ్రీడే నా దగ్గరికి పేషెంట్లు వస్తారు. ఈవెన్ టుడే మార్నింగ్ కూడా ఒక కొడుకు వచ్చి అడిగాడు, మా ఫాదర్కి ఏం చేశారు, నా ఇంట్లో చెప్పకుండా వచ్చి సర్జరీ చేయించుకున్నాడు. ఓకే సార్. కొడుకు పరిగెత్తుకొని వచ్చాడు, సార్ మా డాడీకి ఏమైంది. ఓకే. ఈయనేమో పెద్ద ఆయన నాకు చెప్పాడు, సార్ ఈ విషయం చెప్పకండి, నాకు ఏదో అక్కడ గడ్డ అయింది అని చెప్పండి. సార్ గడ్డ అయింది అందుకని చేశాను. ఓకే. సో సింపుల్ గా ఒక మాటతో వెళ్ళిపోయింది. సో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు, 100% మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే అది పేషెంట్ వ్యక్తిగత విషయం, మనం వాళ్ళ ప్రైవసీలోకి ఎంటర్ కావద్దు. ఇంకోటి వాళ్ళ మానసిక పరిస్థితి కూడా అక్కడ కొంచెం మా హాస్పిటల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత చాలా విషయాలు ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు మా హాస్పిటల్ ఉంటుంది, మాకు అప్పుడప్పుడు పెళ్లిగానే అమ్మాయిలు ప్రెగ్నెన్సీతో వస్తారు. ఓకే. మేము కడుపులో పెట్టుకుంటాం. ఓకే. మేము ఆ విషయము కనీసము బయట కూడా డిస్కస్ చేయం. ఓకే. హాస్పిటల్ స్టాఫ్ కూడా వేరే కోడ్ వర్డ్ అయినా వాడుకుంటాం, కానీ ఇది అబార్షన్ కేసు, ఇది ఈ కేసు అని ఇట్లా మాట్లాడుకోం. ఎందుకంటే వీ డోంట్ నో వాళ్ళ నైబర్స్, వాళ్ళు ఎవడు పక్క బెడ్లోనో పక్క రూమ్లోనో ఉండొచ్చు, మనం టాక్ వినొచ్చు. కనుక వీ ట్రై టు మెయింటైన్ ఇట్ మ్యాక్సిమం లెవెల్ పేషెంట్ ప్రైవసీ. అయితే ఎప్పుడైనా కోర్టు నుంచి సమన్స్ వస్తే మాత్రం కేస్ షీట్ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే సార్. పోలీసులు కూడా ఇవ్వం కేస్ షీట్, ఓన్లీ కోర్టుకే ఇవ్వాలి, అది పద్ధతి. సో
99% ఆ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓకే అండ్ దిస్ ఇస్ అ రొటీన్ ప్రాబ్లం. ఓకే విచిత్రం ఏంటంటే పెద్ద ఆయన ఉంటాడు, కొడుకుని చదివిస్తాడు, కొడుకు పెళ్లి చేస్తాడు, వాడికి ప్రాపర్టీ ఇస్తాడు. కానీ మళ్ళీ కొడుకు తెలుస్తుందేమో అని వీడు సిగ్గుపడతాడు, లేదా కొడుకు దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వస్తుందేమో అని ఓకే ఉంటాడు. సార్ సో వచ్చి సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు రొటీన్గా. ఓకే సార్ సో అప్పుడప్పుడు నాతో చిన్నపాటి అబద్ధం కూడా ఆడతారు, సార్ ఇంట్లో చెప్పొచ్చామని కూడా చెప్తారు. నిజం సార్, ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి సొల్యూషన్ చెప్పాలి. సో టాబ్లెట్లు పనిచేయడం వాళ్ళకి ఒక మంచి ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో షూర్గా అంటే భయపడకుండా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకున్న కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.